హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు బీరకాయతో రెసిపీ చేస్తున్నానండి. ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుందండి. నేనైతే ఏ విధంగా చేస్తున్నాను అనేది నా వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. దానికోసం కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకున్నాను. ఆ తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇప్పుడు 2-3 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వీటన్నింటినీ మంచిగా కలిపేసుకుంటున్నాను. మంట అయితే మీడియంలో పెట్టి కలుపుకోవాలండి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్లోని వాటర్ అంతా బయటికి వచ్చి తొందరగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఈ పసుపు వేయగానే చాలా కలర్ఫుల్ ఉంటుందండి కర్రీ అయితే. వీటంతటిని మంచిగా బాగా కలిపేసుకొని నేనైతే ఒక 1/2 kg బీరకాయలను చెక్కు తీసి వాష్ చేసుకొని మంచిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని అయితే ఇప్పుడు దీంట్లో వేసుకుంటున్నాను. ఈ బీరకాయలన్నింటినీ వేసుకున్నాక మంచిగా కలిపేసుకోవాలి. నేను ఇందులో అయితే అల్లం పేస్ట్ వేయట్లేదండి, ఎల్లిపాయలను యూజ్ చేస్తాను. చూడండి ముందు. ఇప్పుడు ఈ బీరకాయలు ఉడికే అంతటి వరకు మనమైతే పొడి రెడీ చేసి పెట్టుకుందాం పదండి. దానికోసం ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 1/2 ఎండు కొబ్బరి ముక్కలను చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 1/2 ఇంచు చెక్క, తర్వాత 3-4 లవంగాలు, 1 స్పూన్ ధనియాలు వేసుకొని మంచిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరీ మాడనియొద్దండి, మాడిపోతే కర్రీ ఏంటంటే వేరే టేస్ట్ వస్తుంది, అంతగా బాగోదు. ఇందులో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 4-5 ఎల్లిపాయలు కూడా వేసాను చూడండి. వీటన్నింటినీ లైట్గా ఫ్రై చేసుకొని వేరే బౌల్లో పెట్టి చల్లారనివ్వాలి. చల్లారినాక పొడి చేసుకోవాలి. ఇప్పుడు మనం మూత తీసి బీరకాయ ఉడికిందో లేదో చెక్ చేద్దాం పదండి. చూడండి, బీరకాయలోని వాటర్ అంతా బయటికి వచ్చేసి బీరకాయ అయితే మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు మరొకసారి వీటన్నింటిని మంచిగా కలిపేసుకొని దీంట్లో నేనైతే ఒక 2 పెద్ద సైజు టమాటాలను సన్నగా తరిగి పెట్టుకున్నాను. వాటిని అయితే ఇప్పుడు ఈ బీరకాయలలో వేస్తున్నాను చూడండి. ఈ టమాటాలు వేసాక బీరకాయ టమాటా మంచిగా కలిసే విధంగా మరొకసారి మంచిగా కలిపేసుకోవాలి. మీకు ఇష్టం లేకపోతే టమాటాను స్కిప్ చేసేయచ్చండి. ఇప్పుడు ఈ టమాటా బీరకాయ మంచిగా కుక్ అయ్యేటట్లు మూత పెడుతూ తీస్తూ మధ్యలో మధ్యలో చెక్ చేస్తూ కలుపుతూ ఉండాలి మనమైతే, లేదంటే అడుగంటిపోతుందండి కర్రీ. బీరకాయ టమాటాలోని వాటర్ అంతా బయటికి వచ్చేసి మంచిగా కుక్ అవుతుంది కదా. ఇప్పుడు మూత తీసి దాంట్లోకి కావలసినంత కారం వేసుకోవాలి. అదేవిధంగా సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడిని అయితే వీటిలో వేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ పొడి యాడ్ చేయడం వల్ల. మీకు ఇష్టం ఉంటే కొబ్బరి కాకుండా పల్లీలు కానీ నువ్వులు కానీ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ పొడి, కారం, ఉప్పు ఈ బీరకాయ ముక్కలన్నింటికి మంచిగా కలిపే విధంగా మంట అయితే చిన్నగా పెట్టి ఒక 5 minutes అలా మంచిగా ఫ్రై అయ్యనివ్వాలి. అప్పుడు కారం, ఉప్పు ఈ పొడి బీరకాయ ముక్కలకు పట్టి కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. చూడండి, ఇప్పుడు ఆయిల్ అంతా కొంచెం పైకి తేలుతూ మంచిగా కుక్ అవుతుంది కదా. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 minutes తర్వాత తీసి చూస్తే ఇలా అయితే ఉంటుందండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇదే విధంగా ఈ పొడి వేసి కర్రీ చేయండి. టేస్ట్ అయితే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ తప్పకుండా ఇష్టపడి తింటారండి ఈ రెసిపీ కనుక మీరు చేసి పెట్టినట్లయితే. ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదేవిధంగా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ అయితే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బాయ్.